హరే కృష్ణ. మన ముందు ఎపిసోడ్లలో శ్రీమద్ భాగవతంలోని శ్రీకృష్ణుడు బృందావనంలో చేసిన లీలలన్నింటినీ మనము చెప్పుకున్నాము. ఈ ఎపిసోడ్లో మనము శ్రీకృష్ణ బలరాములు మధురలో చేసిన లీలలను గురించి చెప్పుకుందాం. బలరామకృష్ణుడు దేవకి పుత్రులేనని, వారు బృందావనంలో ఉన్నారని నారదుడి ద్వారా కంసుడికి తెలిసింది. తనను మోసం చేసి తన బిడ్డలను నందుడి దగ్గరకు పంపాడని వసుదేవుడిపై కంసుడికి చాలా కోపం వచ్చింది. మళ్ళీ దేవకి వసుదేవులను బంధించాడు. బలరామకృష్ణులను మధురకు రప్పించి చంపుదామని కంసుడు కుట్ర పన్నాడు. అందుకు అక్రూరుడు అనే దూతను ఎంపిక చేశాడు. అక్రూరుడు శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడు, అందుకే కంసుడు అతన్ని ఎంపిక చేశాడు. అలాగే అక్రూరుడు కంసుడి మంత్రి, స్నేహితుడు. అతను చెప్తే శ్రీకృష్ణుడు మధురకు వస్తాడని కంసుడి నమ్మకం. మరి ఏం చెప్తే కృష్ణుడు వస్తాడు? తన మేనమామ ధనుర్యాగం చేస్తున్నాడని, దానికి తప్పక రావాలని చెప్పి కృష్ణుడికి కంసుడు ఆహ్వానం పంపాడు. కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపమని, అతన్ని సంహరించడం సాధ్యం కాదని అక్రూరుడు కంసుడికి ఎన్నో విధాలుగా చెప్పాడు. అయినా కంసుడు వినలేదు. రాజాజ్ఞ పాటించాలి కాబట్టి అక్రూరుడు గోకులానికి బయలుదేరాడు. ఈ రకంగానైనా కృష్ణుడి దర్శనం దొరుకుతుందని అక్రూరుడు ఆనందపడ్డాడు. ఈలోపే కంసుడు కేసి అనే రాక్షసుని గోకులానికి పంపాడు. బలరామకృష్ణుని సంహరించాలని ఆదేశించాడు. అతి భయంకరమైన గుర్రం రూపం ధరించి ఆ కేసి రాక్షసుడు కృష్ణుడిపై దాడి చేసేందుకు అతి వేగంగా పరిగెత్తింది. ఆ గుర్రాన్ని ఒక్క దెబ్బతో సంహరించాడు కృష్ణుడు. అప్పుడే కంసుడికి కృష్ణుడి శక్తి ఏంటో అర్థమైంది. తన ఏర్పాట్లలో తాను ఉన్నాడు. ఆ మర్నాడు కంసుడి ఆజ్ఞతో అక్రూరుడు గోకులానికి వెళ్ళాడు. అయితే కంసుడి దూతగా వెళుతున్న తనను కృష్ణుడి భక్తుడిగా ఆ దేవదేవుడు చేరదీస్తాడో లేదో అని భయపడ్డాడు. బృందావనంలో బలరామకృష్ణులను అక్రూరుడు కలిశాడు. అక్రూరుని కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు. సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణ భక్తితో అక్రూరుడు పరవశించాడు. అక్రూరుడు నందుని కలిసి కంసుడు చెప్పిన వివరాలను వివరించారు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా చెప్పాడు. మధురలో ధనుర్యాగానికి బలరామకృష్ణుడు రావాలని కంసుడు పంపిన ఆహ్వానాన్ని